హలో అందరికీ. నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. అది ఏమిటంటే, నేను ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నాకు ఒకరి కింద పని చేయడం ఇష్టం లేదు. ఒకరి దగ్గర బానిసలాగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను కూడా ఒకప్పుడు జాబ్ చేసిన. చాలా ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్, వాళ్ళ అనే మాటలు, వాళ్ళు పెట్టే టార్చరు అవన్నీ తట్టుకోలేక నేను జాబ్కి రిజైన్ చేశాను. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వచ్చాయి నాకు. అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోలేక, ఇవన్నీ ఎందుకు, ఒకరి దగ్గర మనం ఎందుకు పని చేయాలి, మనమే ఓనర్గా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను జాబ్కి రిజైన్ చేశాను. మా ఫ్రెండ్స్కి కూడా చాలాసార్లు చెప్పాను, నాకు ఇవన్నీ ఇష్టం లేదు, ఒకరి దగ్గర పని చేయడం నాకు నచ్చదు, నాకంటూ నేను ఒక బ్రాండ్గా ఉండాలి, నా పేరు ఒక బ్రాండ్ అవ్వాలనేది నా కోరిక, నేను బిజినెస్ చేయాలి, ఒక మంచి బిజినెస్ ఉమెన్గా నేను డెవలప్ అవ్వాలనేది నా కోరిక అని చెప్పాను. వాళ్ళు సరే నీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. అలా నేను సరే నా గోల్ని నేను ఎందుకు దూరం చేసుకోవాలని చెప్పేసి జాబ్కి రిజైన్ చేసి నేను సరే ఏం బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఆలోచించి చాలా వెతికా, ఏం బిజినెస్ స్టార్ట్ చేద్దామని. ఏవి చూసినా కానీ ల్యాక్స్లో ఉన్నాయి. ఏది పెట్టుబడి పెట్టాలన్నా కూడా మన దగ్గర ఇంత డబ్బు లేదు, ఇంత బడ్జెట్ లేదు, మనము ఎట్లా ఒకరిని నమ్మి మనము ఏది ఇన్వెస్ట్మెంట్ చేయలేము, ఒకరితో పార్ట్నర్షిప్ మనం చేయలేము, వాళ్ళు మంచి వాళ్ళో చెడ్డవాళ్ళో మనకు తెలీదు. ఇవన్నీ ఎందుకులే, మనకంటూ అంటే నాకు మిషన్ కుట్టడం బాగా ఇష్టం. మంచి మంచి ఫ్రాక్స్ కుడతాను, డ్రెస్సెస్ కుడతాను, బ్లౌజెస్ కుడతాను. నాకు ఫ్యాషన్ అనమాట అది చేయడం అంటే. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి నేను సరే స్క్రంచీస్ చేద్దాము అని చెప్పేసి నేను స్క్రంచీస్ చేయడం స్టార్ట్ చేశాను. అది 2023లో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. తర్వాత చాలా స్ట్రగుల్స్ వచ్చేసి, చాలా మాటలు అన్నీ వచ్చేసి నేను దాన్ని స్టాప్ చేసేసాను. సరే అని చెప్పి ఇలాగే ఇయర్స్ గడిచిపోయాయి. 2 years అయిపోయింది. ఇంకా నాకు ఎలా అయిపోయిందంటే, మరీ రెడ్ వచ్చే మొదలన్నట్టు మళ్ళీ అలాగే మొదలైపోయింది నా జీవితం. ఇలాగైతే కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏవి వచ్చినా నేను ముందుకు పోవాలి, నా జీవితంలో నేను ముందుకు ఎదగాలి, నాకంటూ ఒక బ్రాండ్ని నిర్మించుకోవాలని చెప్పేసి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన. మరి ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని దానిలలో అప్లోడ్ చేయడం మొదలుపెట్టేసా. కొద్ది రోజుల తర్వాత నాకు ఒక్కొక్కటి ఆర్డర్ రావడం స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇంకా వెనక్కి తిరగకుండా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని మాటలన్నా, నాకెంత ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఇలాగే ముందుకు పోతూ వస్తున్నాను. మీరు కూడా ఎవరన్నా బిజినెస్ చేయాలనుకుంటే ఒక్క అడుగు ముందుకు వేయండి. నా అభిప్రాయం మీకు నచ్చినట్లయితే, నేను ఒక నలుగురికి హెల్ప్ చేయాలా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది నా ఆశయం అన్నమాట. నా ఆశయం మీకు నచ్చినట్లయితే, నాకంటూ ఒకటి నిర్మించుకోవాలి అనుకున్నాను. మీకు ఓకే అనుకుంటే, నా అభిప్రాయం మంచిది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.